నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనమును మనము కొంతసేపు ధ్యానం చేస్తాము. యోబు 42:2లో నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలిసికొంటిని. అంటే ఉపద్రవములు, కష్టాల నుండి బయటికి వచ్చినప్పుడు యోబు ఇచ్చుచున్న ఫస్ట్ స్టేట్మెంట్ మనం తప్పకుండా దీన్ని అక్సెప్ట్ చేయాలి. కరెక్టే అని 100% ఈ మాటను తీసుకోవాలి. ఎందుకంటే కష్టాలను అనుభవించిన వ్యక్తికే తెలుసు. కాబట్టి యోబు పడిన కష్టాలు భయంకరమైన కష్టాలు. ఏమిటి అంటే పిల్లలు చనిపోయారు. అంటే ఏది పోయినా, ఆస్తులు పోయినా కూడా పిల్లలు పోవడం అనేది చాలా బాధాకరమైనది. అది తీరని ఒక గాయం. అంటే మానని, అంటే అలాగే ఉంటుంది, ఆ గాయం పోదు. అంటే పెద్ద వయస్సు వారు చనిపోతే సంతోషంగా సమాధి చేస్తాం. ఇంతకాలము దేవుడు అద్భుతంగా కాపాడాడు, నడిపించాడని మనము సంతోషంగా అన్నీ చేస్తూ ఉంటాం. కానీ వయసు తక్కువ ఉన్నవారు ఏదైనా ప్రాబ్లం అయితే ఆ బాధ అసలు దానికి మెడిసిన్ లేదు. మనం ఎంత ఓదార్చినా కూడా ఓదార్పు రాదు, గాయము పోదు. అటువంటి భయంకరమైన వెయిట్ ఒకటి ఆయన మీద పడింది, పిల్లల విషయం. తర్వాత ఆరోగ్యం బాగలేదు. ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ పళ్ళు అది కనబడకుండా పైన ఈ తోలు మాత్రమే మిగిలింది. మొత్తం బక్కగా అయిపోయాను, ఎముకతో అండుకొని పోయినట్టు అయింది నా తోలు, నా శరీరం అని చాలా విషయాలు ఆయన చెప్తూ ఉన్నాడు దేవునితో. నేను అప్పుడప్పుడు యోబు 19:18 చదువుతాను. అంటే ఆయన బాధ తట్టుకోలేక ఆయన మొరబెట్టిన, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు అది చదివి నేను అప్పుడప్పుడు కొద్దిగా ఆలోచిస్తూ ఉంటాను. దేవా, నీవు నన్ను నాశనం చేశావు, వెలుగును తీసేసావు, చీకటిని పెట్టావు, నీవే నాకు శత్రువు అయిపోయావు, నీవే అని తన బాధ మొత్తం కక్కుచున్నాడు. యోబు 19వ అధ్యాయం. భయంకరమైన బాధలు, తట్టుకోలేని, భరించలేని బాధలను దాటి వెళ్ళాడు. అన్నిటికంటే భయంకరమైనది ఈ శరీర రోగం. నేను కూడా 10 years నేను బాధపడ్డాను కదా. ఈ డాక్టర్స్ దగ్గర తిరగడము, MRI 3 సార్లు తీశారు నాకు. అటు ఇటు పరిగెత్తడం, అక్కడ బాగా అవుతుందా, ఇక్కడ బాగా అవుతుందా. ఎంతో మందికి నేను ప్రేర్ చేస్తే వారు అద్భుతాలను రుచి చూశారు. కానీ నా పరిస్థితి ఇలా అయిపోయింది కదా
అని చాలా బాధ అయింది. దేవుడే అనుమతించిన ఉపద్రవమును మనం తీయలేం. ప్రార్థన చేస్తే అది పోదు. దేవుడే అనుమతించాడు యోబుకు, కాబట్టి దేవుడే తీయాలి. దేవుడే చేపను రెడీ చేశాడు యోనాను మృంగుటకు. ఇక కక్కుటకు కూడా దేవుడే ఆజ్ఞ ఇవ్వాలి. అవును, కాబట్టి కొన్ని మనం ఏది చేసినా అక్కడ ఏం జరగదండి. దేవుడే దానిని మళ్ళీ సరిచేసి బయటికి తీసుకురావాలి, వేరే మార్గం లేదు. నా జీవితంలో కూడా యోనాను చేప ఎలా కక్కిందో అలా నన్ను కూడా కక్కివేసింది. అక్కడ యోబును కూడా సమస్యలు ప్రాబ్లం నుండి ఈ సమస్యలను చేప దేవుడు ఆజ్ఞ ఇవ్వంగానే యోబును కక్కివేసింది. అవును, మీరు కూడా ఒకవేళ దేవుడే అనుమతించారో ఏమో, ప్రార్థన చేసినా ఏది చేసినా పోవట్లేదు సార్, అప్పు బాధలు, ప్రాబ్లమ్స్, సమస్యలు చుట్టుకొనుచున్నవి, నేను ఎలా బయటికి రావాలి ప్రభువా అని బాధతో ఉన్నారు ఏమో. కొందరు నా యొద్దకు ప్రార్థనకు వచ్చినప్పుడు నేను చెప్తాను, మళ్ళీ బయటికి వస్తారయ్యా అని చెప్తాను. ఎందుకు? దేవుడే అనుమతించాడని నాకు కొద్దిగా తెలిస్తే వెంటనే చెప్పేస్తాను. ఎందుకంటే ఆయన అనుమతించాడు, ఆయనే బయటికి తీసుకొస్తాడు. నా జీవితంలో కూడా ఇప్పుడు 2 years నేను మళ్ళీ చక్కగా నిలబడి మంచిగా మాట్లాడుచున్నాను, పెద్ద పెద్ద సభల్లో మాట్లాడుచున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ నేను మలేసియా దేశం పోవటకు కూడా నేను సిద్ధపడుచున్నాను. అంటే ఒకప్పుడు చాలా కష్టపడ్డాను, దేవుడు మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. చేప కక్కివేసింది. అవును, కాబట్టి ఇక్కడ కూడా దేవుడే ఆయనను బయటికి తీసుకొచ్చారు. ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే, నీవు ఏదైనా తలంచినట్లయితే ఇంకా అంతే సంగతి, అలాగే చేస్తావు, ఇక దానిని ఎవరు ఆపలేరు, ఎవరు ఏం చేయలేరు. ఇంకా నీవు అనుమతిస్తే అది వస్తుంది, ఇంకా నీవు తీసివేస్తే అది పోతుంది. నీవు ఉద్దేశించినది ఇంకా ఎవరు కూడా ఆపలేరయ్యా, అది ఎవరు కూడా ఏం చేయలేరు అని అద్భుతమైన మాట చెప్తున్నారు. ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఎరుగుదును. ఇప్పుడు నేను తెలుసుకున్నానని యోబు అంటున్నాడు. కాబట్టి తప్పకుండా ఒక దినము బయటికి దేవుడు తీసుకొస్తాడు. తప్పకుండా యోబు చెప్పినట్లు మీరు కూడా చెప్తారు. నేను కూడా ఇప్పుడు మీటింగ్స్లో మాట్లాడినప్పుడు, పెద్ద పెద్ద మీటింగ్లో నేను మాట్లాడుటకు వెళుచున్నాను. వెళ్ళినప్పుడు నాకు ఏడుపు వస్తుందండి. నేను మళ్ళీ సేవ చేస్తానని అనుకోలేదు. నేను మళ్ళీ దేవుని కొరకు, దేవుని పక్షముగా నిలబడతానని నేను అనుకోలేదు. కానీ దేవుడు చూడండి, సరి అయిన టైంలో నన్ను బయటికి తీసుకొచ్చాడు. నా కుమారుడయ్యా నీవు, నా కుమారుడు, నా కుమారుడని నేను అందరికీ చూపిస్తా అని దేవుడు ఏం చేస్తున్నాడు, ముందుకు తీసుకొని వెళ్ళుచున్నాడు. నేను ఇంతకుముందు కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్పాను, ఆ సాక్ష్యం మీకు కూడా చెప్పాలి. ఒక్కసారి బాగా ఫైనాన్స్ టైట్ అయింది, కొద్దిగా డబ్బు అడుగుదామని బ్యాంకుకి వెళ్ళాను. 3 దినములు బ్యాంకులోనే వెళ్ళుచున్నాను. వారికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు రూల్స్ అన్నీ మారినవి సార్, చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. కమిటీయే దాన్ని శాంక్షన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఉన్నది మీకు లోన్, ఇంక ఎక్స్ట్రా అంటే మేము ఇవ్వలేమని వారు చెప్పారు. తర్వాత ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒక 6-7 months అయింది. 7 months అయింది. 2 days బిఫోర్ నేను బ్యాంకుకి వెళ్ళాను. అంటే కొన్ని మిషన్స్ నాకు అవసరం ఉన్నది, కాబట్టి నేను ఆ మిషన్ కొరకు వెళ్ళాను.
వెళ్ళి అక్కడ మేనేజర్ రూమ్లో వెళ్ళి రూమ్ మేనేజర్ ముందు కూర్చొని ఉన్నాను. అప్పుడు మేనేజర్ చెప్పారు, ఒక గుడ్ న్యూస్ అన్నారు. ఏంటిది సార్ గుడ్ న్యూస్ అన్నాను. ప్రభుత్వం డైరెక్ట్గా మీకు 20 లక్షలు శాంక్షన్ చేసింది అన్నారు. మీరు కరోనా టైంలో ప్రభుత్వం ఇచ్చిన లోన్ను కరెక్ట్గా కట్టారు. ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్ లేదు, రిమార్క్ లేదు. కాబట్టి ప్రభుత్వం దాన్ని గుర్తించి అక్కడి నుంచే సెంట్రల్ గవర్నమెంట్ నుంచే ఈ అమౌంట్ పాస్ అయింది మీకు 20 lakhs. రేపు మీ అకౌంట్కి వచ్చేస్తుంది సార్ అని చెప్పారు. ఇంట్రెస్ట్ చాలా తక్కువ అని చెప్పారు. అబ్బా, నాకు ఏడవాలని అనిపించింది అక్కడ గదిలో. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడని సంతోషంలో ఏడవాలని అనిపించింది. దేవుడు నాతో ఉన్నాడు, ఆయనే కార్యములను చేయుచున్నాడు అంటే చాలా ఇంట్రెస్ట్ తక్కువ, మనం తిరిగి కట్టడం కూడా చాలా సులువుగా కట్టవచ్చు. అట్లా దేవుడు కృప చూపాడు, అది శాంక్షన్ అయింది. ఏ ఫీజు ఉండదు, ప్రాసెసింగ్ ఫీజు ఉండదు అని వారు చెప్తే సంతోషపడి ప్రభును స్తుతిస్తూ, నీవు నాతో ఉన్నావు దేవా, నాకు నీవు సహాయం చేస్తున్నావు, నాతో ఉంటున్నావు అని సంతోషంగా తిరిగి వచ్చాను. కాబట్టి అప్పుడు లోన్ కొరకు తిరిగితే లోన్ దొరకలేదు. ఇప్పుడు నేను ఏం అడగలేదు, వారే పిలిచి ఇస్తున్నారు. అంటే ఒక్క విషయం, దేవుడు ఏదైనా ఉద్దేశించినట్లయితే దానిని ఎవరు మార్చలేరు అను విషయమును నేను స్పష్టంగా తెలుసుకున్నాను. మొన్న జరిగిన ఈ అద్భుత కార్యం ద్వారా నేను తెలుసుకున్నాను. కాబట్టి మీ విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తారు. తప్పకుండా మీరు కూడా యోబు చెప్పినట్లు, నేను చెప్పినట్లు, దేవా నాతో ఉన్నావయ్యా, నీవు ఏది చేసినా అది ఇంక జరుగుతుంది, దానిని ఎవరు ఆపలేరు. కాబట్టి నా జీవితంలో కూడా మిరాకిల్స్ జరగాలి, అద్భుతాలు. నీవు నాతో ఉన్నావని ప్రూఫ్ చేయాలని అడగండి, ప్రభు మీకు కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ దినము కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాను. అవును, నీవు ఏదైనా ఉద్దేశించినట్లయితే ఎవరు దాన్ని మార్చలేరు. అవును, నీవు ఆలోచన ఏమున్నదో అలాగే జరుగుతుంది. ప్రభువా, నీ బిడ్డలు కూడా నీవు చేయు ఆశ్చర్య కార్యములను చూసి వారు కూడా సంతోషించాలి, నీ మీద విశ్వాసం పెట్టాలి. అటువంటి కార్యములు ఈరోజు ఈ వాక్యమును వినిన ప్రతి ఫ్యామిలీలో మీరు చేయండి, మహిమను తెచ్చుకోండి. ప్రభు అద్భుతం చేశాడని నిన్ను స్తుతించుటకి కృప దయచేయండి. ఘనత మహిమ నీకే. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తెలిసిన వారికి చెప్పండి. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.